నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారం. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడింది. రెండు విషయాలు. ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచిన అంశాలు. ఎందుకు? పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పనులు చేయించక అక్కడ డబ్బులు కుంభకోణం జరిగి అంటే 70% అయిపోయింది అన్న ప్రాజెక్ట్ని కుప్పకూలేలా చేశారు. ఆ తర్వాత రెండవది ఏంటి? పీపీపీ. ఈ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజెస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా తీసుకొచ్చింది. మరి దీని మీద కూడా ఎవరైనా సరే ఈ పీపీపీ మోడ్కి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని ఊరుకునేది లేదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎలాంటి బెదిరింపులకు దిగారో మనందరం చూసాం. డైరెక్ట్గానే బెదిరించారు. బట్ ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పుడు నెల రోజుల్లోగా ఈ కాలేజెస్ అనేవి పనులు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అటువైపు పోలవరంలో చూస్తే 41.15 మీటర్లు మాత్రమే ఉంటుంది, 45కి మించి మీటర్లు పెరగదు అని చెప్పేసి ఆ రోజు దాని మీద ఏదైతే విషపు ప్రచారం జరిగిందో ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు శుభ పరిణామాల్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టులా చూడాలా, లేదు అంటే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పోరాడతాము అనే విధానాన్ని మనం చూడాలా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. ఆ రోజు ఈ కాలేజెస్కి ఎవరైతే దాతలు ముందుకు వస్తారో వాళ్ళని మేము ఊరుకునేది లేదు, తన్ని తరిమేస్తాం, మేము వచ్చాక జైల్లో పెడతాం, ఇలాంటి ఎన్నో బెదిరింపులకు దిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లోగా కాలేజెస్ అన్ని స్టార్ట్ చేయండి పనులు అన్నారు. ఎలా చూడాలి సార్ ఇది? అసలు దీనికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజీలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నీతి ఆయోగ్ ఒక తీసుకొచ్చింది. ఆ సర్వే ప్రకారం ఏం చెప్పారంటే సరిపడా వైద్యులు లేరు, ఎక్కడ రూరల్ ఏరియాస్ వైద్య సహాయం అందట్లా, కాబట్టి రూరల్ ఏరియాస్లో కూడా వైద్య కళాశాలలు పెట్టి వైద్యం అందేటట్టుగా చేసి అక్కడ ఆ కళాశాలకి హాస్పిటల్స్ అక్కడ లోకల్గా ఉన్న హాస్పిటల్ని దానికి అనుసంధానం చేసి హాస్పిటల్స్ కూడా డెవలప్ చేసే విధంగా చేయాలి. ఆ విధంగా జిల్లాకు ఒక హాస్పిటల్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఎక్కడైతే లేవో ఆ జిల్లాల్లో వచ్చేటట్టు చేయాలనేది వాళ్ళు ప్రయత్నం. దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు వాటికి అనుమతులు ఇచ్చినాయి. కొంత వాళ్ళు కూడా ఒక్కొక్క దానికి 300 కోట్లు ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా ఇచ్చింది. అసలు దాని బేసిక్గా ఎందుకు ఇచ్చారంటే అది పరిస్థితి. దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రైవేటు వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటేనే బెటరు, ప్రభుత్వం ట్యాకప్ చేస్తే కుదరదు, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అనేది దాంట్లో క్లియర్గా ఇచ్చారు. అంటే రెండు విధానాలు, ఇది లేకపోతే మన సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ మళ్ళీ అది కూడా అంతే. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే దానికి కూడా రేట్లు ఫిక్స్ చేసి అమ్ముకోవాలి. గవర్నమెంట్ ఎట్లా అమ్ముకుంటుంది? మరి ఒకవేళ గవర్నమెంట్ ఉంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు అమ్ముకోవడానికి వీల్లేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని పెట్టి వాటికి కూడా వేరే రేట్లు పెట్టి 10 లక్షలు ఎంతో పెట్టి సీట్లు ఇది జరిగింది. కాబట్టి వాళ్ళ ఏ విధంగా చూసుకున్నా ఈ ప్రైవేటు వాళ్ళ హాస్పిటల్స్, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్స్ రావటం, ఇది రూరల్ ఏరియాలో రావటం మనం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే చూస్తున్నాం మనం రూరల్ ఏరియాలో వైద్యం అందట్లా, సరైన వైద్యం అందట్లా. కార్పొరేట్ హాస్పిటల్స్ రావాలంటే అక్కడ మామూలుగా ఎవరో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టే పరిస్థితి ఉండదు. అదే ఇది మెడికల్ కాలేజీలకి అనుసంధానం చేస్తే ఆటోమేటిక్గా కాలేజీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి అక్కడ కార్పొరేట్ వైద్యం అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రభుత్వమే కడుతుంది అన్నారు. కానీ ప్రభుత్వం కట్టి ప్రభుత్వమే మెయింటైన్ చేయటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎట్లా ఉంది ఇవాళ, రేపైనా మెడికల్ కాలేజీల పరిస్థితి అట్లాగే అవుతుంది. ఎక్కడో 1-2 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బాగున్నా రూరల్ ఏరియాలోకి వచ్చేటప్పటికి అది మెయింటైన్ చేయడం కష్టం. సో చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ఇది తీసుకుని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచారు, ఆహ్వానించారు. ఇదేం కొత్త కాదు, కర్ణాటకలో ఉందా జరిగింది.
అట్లాగే బీహార్లో జరిగింది, అనేక రాష్ట్రాల్లో ఇదే విధంగా, మధ్యప్రదేశ్లో మొదలెట్టారు కూడా. ఇట్లా ఈ విధంగా అనేక రాష్ట్రాలు జరిగింది, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు. దాన్ని ఏదో విద్యను అమ్మేసుకున్నట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు కూడా, ఏమనంటే ఎవరైనా సరే ఈ వైద్య విద్యలోకి కనుక, ఈ హాస్పిటల్స్ కనుక, మెడికల్ కాలేజీలు కానీ తీసుకుంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళని జైలుకి పంపిస్తామని. అసలు ఏ విధంగా జైలుకి పంపిస్తారు? ఎట్లా పంపిస్తారు? మీరు ఏమన్నా మహారాజులా? లేకపోతే మీరు ఏమన్నా చక్రవర్తులా? లేకపోతే మీరు ఏమన్నా నియంతలా? రూల్స్ వ్యతిరేకించి ఒక పెట్టుబడి పెడితే ఒకళ్ళు వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చారు కదా వాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రేపు, లేకపోతే ఇంతకు ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వం కనుక ఒక డెసిషన్ తీసుకుంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఒక భయం క్రియేట్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు కదా, నెల రోజుల్లో రావాలి వాళ్ళకి అప్పచెప్పండి అని. సో అంటే ఇటువంటి కొన్ని ఏంటంటే అభివృద్ధి నిరోధకంగా మాట్లాడటం, లేకపోతే పెట్టుబడిదారులు రావద్దనే విధంగా చేయటం, అది ఆ రాష్ట్రానికి మంచిది కాదు. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇది మన ప్రభుత్వమా, మన గవర్నమెంట్ ఉందా, లేకపోతే ఇంకొక వేరే గవర్నమెంట్ ఉందా అనేది కాదు. అక్కడ రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధాన ధ్యేయంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అట్లా కనపడతలా. నేను లేకపోతే ప్రభుత్వంలో అది ఏ విధమైన అభివృద్ధి జరగకూడదు రాష్ట్రంలో అనే పద్ధతిలో ఉంటే మాత్రం ప్రజలు మెచ్చరు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల ఆగ్రహాన్ని మళ్ళా 2024లో చూసినట్టే మళ్ళీ చూడాల్సి వస్తుంది. అంటే ఇటు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నేను చెప్తే ఎత్తి తగ్గించారు అంటే, లేదు హరీష్ రావు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేం చెప్తే తగ్గించారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు అంటూ, తర్వాత రివర్స్ టెండరింగ్ అంటూ ఇలా ఈ పోలవరం ప్రాజెక్ట్ని తొక్కే ప్రయత్నం చేశారో లేదంటే అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారో ఎవరికి తెలియదు, కానీ ఒక అపనమ్మకం ఉండిపోయింది. బట్ దాని విషయంలో కూడా ఈరోజు క్లియరెన్స్ వచ్చింది. అటవీ శాఖకు సంబంధించిన కొన్ని అనుమతులను కూడా తీసుకొచ్చేసారు. దీన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ఒకటి పోలవరం వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ రోజు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి డైరెక్షన్లో ఇక్కడ తెలంగాణ ఎక్కడ అభివృద్ధి, లేకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ వెనకబడుతుందో, అమరావతి లేకపోతే పోలవరం అనే దాంట్లో కొన్ని ఈయన ఏదో మిస్గైడ్ చేసి ఉంటారు, మిస్గైడ్ అయి ఉంటాడేమో అనుకుంటున్నా. అక్కడ ఏమైందంటే పోలవరంలోకి వచ్చినప్పుడు అసలు అది గవర్నమెంట్, అది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన అది జాతీయ ప్రాజెక్టు. దాంట్లో అప్పటికే నవయోగ వీళ్ళందరూ చేస్తున్నారు, బామర్ కంపెనీ వీళ్ళందరూ. దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో తీసేసి, ఆ రివర్స్ టెండరింగ్ కూడా పెద్ద డ్రామా అయిపోయింది. ఏమనంటే రివర్స్ టెండరింగ్ 300 కోట్లు తగ్గించేమో అని చెప్తే దానికి 1000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. మళ్ళీ ఒట్టి ఇసుకే 300 కోట్లు ఇచ్చారు మళ్ళీ. అది ఒక అవటం పోను, దాని మూలాన ఏది మన ప్రాజెక్టు పని ఆలస్యం అవటం వలన 1 సంవత్సరం పోయింది. ఆ సమయంలో వరదలు వచ్చి మొత్తం మన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. దాని మూలాన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి చేయాల్సి వచ్చింది. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారే 41.15 కాంటూర్కి ముందు అనుమతులు ఇవ్వండి, దానికి ఆ హైట్లో దీనికి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని డివైడ్ చేసింది ఆయనే. అంతకుముందు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లేదు. మీరు ఇందాక అన్నారు కదా హరీష్ రావు గారు అన్నది, అది కరెక్టే అయి ఉంటుంది, వాళ్ళ డైరెక్షన్ అయి ఉండొచ్చు అది. ఎందుకంటే అంతకుముందు లేదు. దీంట్లో పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనేది లేదు, 45.75 అంతే. దాని హైట్ ఎంత ఉండాలి, డ్యామ్ హైట్ అనేదే ఉంది అక్కడ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనేది, ఫస్ట్ ఫేజ్ ముందు డబ్బులు ఇవ్వండి అని ఈయన అడిగాడు. అక్కడ ఏదైతే జరిగిందో తర్వాత నుంచి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటం, తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మొత్తం దాని మీద ఒక స్పెషల్ టీము, తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు డైరెక్ట్ ఇన్స్పెక్షన్ చేయటం, కొద్దిగా నిపుణుల టీము ఏర్పాటు చేసి దాన్ని మొత్తం చూడటం, ఇవన్నీ జరిగింది కదా. ఇవాళకి నెక్స్ట్ 2027 జూన్ కల్లా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అది కూడా పూర్తయిపోతుంది, నీళ్లు వదులుతాం అంటున్నారు. అంటే 27 జూన్ కల్లా మీకు పోలవరం డ్యాము రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ అనుకునేది పోలవరం ప్రాజెక్టుకి ఏ రోజు కూడా దాని డిజైన్లో 41.15 అనేది లేదు అసలు.
45 పైనే 45 మీటర్స్ పైనే దానికి డ్యామ్ నీళ్లు నిలబెడతాం అనమాట. డ్యామ్ హైట్ అదే ఉంటుంది, హైట్లో ఏం తేడా ఉండదు. కాకపోతే నీళ్లు నిలబెడతాం ఎంతవరకు, ఎందుకంటే దానికి సరిపడా ఆ కాంటూర్కి సరిపడా అక్కడ జనాలను ఖాళీ చేయించాలి, ఆ ఊళ్ళో ఏదైనా మునిగి ఉంటే వాటిని ఖాళీ చేయించాలి, వాళ్ళందరినీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, రిహాబిలిటేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పటికీ 41.15కి సరిపడా రిహాబిలిటేషన్ జరుగుతుంది ఇది ఈ దీంట్లో. వాళ్ళ ప్రజలను ఖాళీ చేయించడం అదంతా. రేపు 45.72 వరకు అంటే పోలవరం ప్రాజెక్టులో 45.72 కాంటూర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి ఇప్పుడు అప్డేట్ చేశారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ వెబ్సైట్లో. నిన్నటి వరకు ఏముందంటే 2-3 రోజుల క్రితం వరకు కూడా 41.15 అంటే అది పూర్తయిపోతుంది, ఆ ఫేజ్ పూర్తయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ కూడా వాళ్ళు ఇప్పుడు 45.72 మీటర్స్ హైట్లో నిలబెడతాం, అంటే 194 టీఎంసీలు నిలబడతాయి. లేకపోతే తక్కువ 115 టీఎంసీలే, 115 టీఎంసీలు ఉంటే కొద్దిగా మనకి ఇబ్బంది. ఇప్పుడు ఇది పూర్తయితే ఈ భూసేకరణ దీనికి దాదాపు 80,000 ఎకరాలు భూసేకరణ చేయాలంటున్నారు. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే, దాదాపు 29,000 కోట్లు దగ్గర అవుతాయి. ఆ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా టేకప్ చేసి వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో పోలవరం అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమాత్రం అనుమానం పెట్టుకోవక్కర్లా, 45.72 మీటర్ల హైట్లోనే జరుగుతుంది. ఏదైతే మనం 194 టీఎంసీలు నిలబెట్టుకోవాలనుకున్నాం, 194 టీఎంసీలు నిలబడతాయి. దీనికి ఇప్పుడు ఇది కనుక పూర్తి అయితే మీకు కుడికాలువ కింద 3.29 లక్షలు ఎకరాలు సాగు అవుతుంది. అట్లా ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలు. తర్వాత ఆయకట్టు 10.13 లక్షలు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. అది కాకుండా 13 లక్షలు కృష్ణా డెల్టాలో ఉపయోగపడుతుంది. ఈ కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాలకి ఉపయోగపడే నీరు ఉంది కదా, ఈ మొత్తాన్ని అక్కడ మీరు శ్రీశైలంలో కృష్ణా జలాలను ఆపేసి అది శ్రీశైలం నుంచి రాయలసీమకి మళ్ళిస్తే రాయలసీమకు ఉపయోగపడుతుంది. ఇట్లా ఇప్పుడు ఇది అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ నుంచే సప్లై ఏది పోలవరం కెనాల్ నుంచే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు 2027కి ఫస్ట్ ఫేజ్ పూర్తి అయితే మిగిలింది ఏంటి చేయాల్సింది, ఫేజ్ ఏం చేయక్కర్లా, నీళ్లు నిలబెడతామే. నీళ్లు నిలబెడటం కోసం ఆ మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేస్తే ఆ 80,000 ఎకరాలు కూడా మీరు ఎక్వైర్ చేసి అక్కడ ప్రజలను ఖాళీ చేస్తే ఇక్కడ నీళ్ళు నిలబెడటానికి నెక్స్ట్ సీజన్లోనే నిలబెట్టుకోవచ్చు. లేదంటే ఒక సీజన్ 2 ఇయర్స్లో అంటే 2029కి వచ్చేటప్పటికి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలవరం 194 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం మీద ఏదైతే అడ్డుకట్ట వేయాలి అని చూసారో ఆ 2 ప్రాజెక్టులు కూడా సస్యశ్యామలంగా ముందుకెళ్ళిపోతుంది. అమరావతి కూడా ముందుకెళ్తాను. అది ఇంకా ఏదైతే వద్దనుకున్నారో అమరావతి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2029కి ఒక షేప్ తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఐకానిక్ టవర్స్ కూడా అయిపోతాయి అంటున్నారు. 2028 కల్లా ఐకానిక్ టవర్స్ కూడా పూర్తవుతాయి అంటున్నారు. రోడ్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి, దాదాపు 51,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. సో ఈ 3 పూర్తయితే ఇది 2 సరే మెడికల్ కాలేజ్ అనేది వీటితో కంపేర్ చేసి చిన్న అంశం అది. ఈ 2 కనుక పూర్తయితే ఏదైతే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఉండి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో అది అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఏంటంటే వ్యవసాయ ఆధార రాష్ట్రం కాబట్టి నీళ్ళకి కరువు లేకుండా పైనుంచి వచ్చే గోదావరి జలాలు తగ్గిపోతున్నాయి, అట్లాగే కృష్ణా జలాలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ పోలవరానికి వచ్చేది కూడా పైనుంచి వచ్చే కాదు, ఇక్కడ కింద నుంచి వచ్చే ఏది ఏర్ల నుంచి కింద నుంచి వచ్చేది డైరెక్ట్గా మనకి పైన ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చే నీరు కాదు అది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి నీటి ఎద్దడి తగ్గిపోతుంది. ఇందాక నేను ఏదైతే చెప్పినా అదే విధంగా కృష్ణా జలాలని రాయలసీమకి ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉండదు. దానివల్ల రాయలసీమ కూడా మీకు పంటలు అవి ఎక్కువ పెరుగుతాయి.
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఇప్పుడు కొత్త పాలసీ కూడా తీసుకొచ్చారు కదా, ఈ మొన్నటిదాకా దాని మీద కూడా ఏదో అన్నారు కదా, ఈ మన డేటా సెంటర్ల మీద. డేటా సెంటర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొచ్చారు. డేటా సెంటర్స్కి దాదాపు చాలా గిగావాట్ పవర్ కావాలి. దానికి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు క్యాప్టివ్ పవర్ వాళ్ళే అవసరమైతే డైరెక్ట్గా పవర్ తీసుకుంటానికి, పవర్ లైన్స్ వేసుకుంటానికి ఒక 300 దీని పైన వచ్చిన డేటా సెంటర్లకి అనుమతి ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే పవర్ ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళే సప్లై చేసుకోవచ్చు. దాని వలన కూడా ఏంటంటే ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గుతుంది. మొన్నటిదాకా అన్నారు కదా, ఈ ఎక్కడి నుంచి ఇస్తారు తీసుకొచ్చి పవర్ ఏది అని. అంటే విజన్ లేకుండా ప్రతిదాన్ని మనం తప్పుగా చూసి మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ. ఇప్పుడు ఏంటి, నార్మల్గా వాళ్ళ పవర్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు అదానీ చేసే పని అదే. అదానీ డేటా సెంటర్ అన్న, అదానీ డేటా సెంటర్ కాదు, అదానీ ఇచ్చేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదానీ ఇచ్చేది అక్కడ ఇప్పుడు పవర్ ప్రాజెక్టు. ఆ పవర్ కూడా అదానీ ఇస్తాడు వాళ్ళకి, ఏది గూగుల్ డేటా సెంటర్కి. అట్లాగే ఈ సిఫీ మిగిలిన వాళ్ళు కొన్ని ఏది వేరే ఈ నెట్వర్కింగ్ ఫెసిలిటీ అయ్యేస్తారు. డేటా సెంటర్ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అది అంటే ప్రతిదాన్ని విమర్శించేటట్టు కాకుండా ఒక అభివృద్ధికి ఏదైనా జరుగుతుంటే దాన్ని మెచ్చుకోవాలి, దాంట్లో తప్పులుంటే విమర్శించాలి. అంతేగాని అభివృద్ధి జరగకూడదంటే జనం కూడా మీరు మాకు అక్కర్లేదంటారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.